హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళు చూసుకుంటే సెకండ్ ఫేజ్ సీట్ అలాట్మెంట్ అయితే విడుదలయ్యింది. అయితే దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి అండ్ సీట్ నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా, థర్డ్ ఫేజ్ అప్డేట్ ఏమన్నా ఉందా, ప్రతిదీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకంటే ముందు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకు తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే, ఇంకా ఎవరైనా ఇక్కడ అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి డేట్ చూడండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మన రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 31 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఉంటుంది. సో ముందుగా ఏం చేస్తారంటే, ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్ అలాట్ ఆర్డర్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అయితే వస్తుంది. సో సబ్మిట్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఈ విధంగా రావడం అయితే జరుగుద్ది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకు అలాట్మెంట్ ఆర్డర్ సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్ ఆప్షన్ రిపోర్ట్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు అలాట్మెంట్ ఆర్డర్ క్లిక్ చేస్తే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ మోస్ట్ ఏంటంటే, సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ముందుగా మీరు ఆన్లైన్లో చేయవలసి ఉంటుంది. ఆన్లైన్లో చేసిన తర్వాత ఆ తర్వాత మీరు కాలేజీలోకి వెళ్ళి చేయవలసి ఉంటుంది. సో సెల్ఫ్ రిపోర్ట్ మీద క్లిక్ చేస్తే సో మనకి ఇక్కడ క్లిక్ టు జాయినింగ్ ఉంటుంది. ఆల్రెడీ చేశారు కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ క్లిక్ టు జాయిన్ మీద క్లిక్ చేస్తే ఇదే డిజేబుల్ అయిపోయి సో మీ యొక్క అలాట్మెంట్ అనేది సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినట్టు అవుతుంది. అంటే మీరు సీట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఈ విధంగా చేసుకుని ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, సీట్ నచ్చినా నచ్చకపోయినా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలంటే ఫస్ట్ ఫేజ్ నుంచి చెప్తూనే వస్తున్నాను, ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే చేయండి. ఒకవేళ థర్డ్ ఫేజ్ ఉంటుందో లేదో కూడా తెలియదు, దాని గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ ఏంటి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత అప్పుడు మీ యొక్క సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు కామన్ డౌట్ ఏంటంటే, చాలామందికి ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫేజ్ ఉంటుందా లేదా స్పెషల్ ఫేజ్ ఉంటుందా అని చెప్పి చాలామందికి డౌట్ ఉంది. ఇక్కడ మీకు ముందు నుంచి చెప్తూనే వస్తున్నా, చాలామంది కామెంట్స్ చేస్తున్నారు, వీడియోస్ కూడా చేశాను. బట్ ఏంటంటే చాలామందికి అర్థం కావడం లేదు. ఇక్కడ మనకి సీట్స్ మిగలటం బట్టి థర్డ్ ఫేజ్ అనేది కండక్ట్ చేయాలా లేదని ఆలోచిస్తారు. ఇన్ కేస్ సీట్స్ తక్కువ మిగిలినా కానీ గవర్నమెంట్ రిక్వెస్ట్ చేసి మాకు నచ్చిన కాలేజ్ రాలేదు, సో ఖచ్చితంగా ఈ ఇయర్ చేయాలనుకుని గవర్నమెంట్కి మెయిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. సో దాని ద్వారంగా మనం స్పెషల్గా కండక్ట్ చేయొచ్చు అనమాట. అంటే ఇక్కడ చూడండి, కాంటాక్ట్ అస్లో చూసుకుంటే సో ఇక్కడ మనకి ఇక్కడ మెయిల్ అయితే ఇచ్చారో ఆ మెయిల్కి మెయిల్ చేస్తే మనకి అయితే రెస్పాండ్ అయితే అవుతుంది. ఈ విధంగా చేయొచ్చు మీరైతే థర్డ్ ఫేజ్ కావాలనుకుంటే మాత్రం. సో ఇది ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అండ్ నేను కూడా మీరు కామెంట్ చేసిన దాన్ని బట్టి థర్డ్ ఫేజ్ కావాలనుకుంటే నేను కూడా మెయిల్ చేయడం అయితే జరుగుద్ది మన ఛానల్ తరపు నుంచి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.